హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు చిన్న సహాయం. రామాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం సంభవించింది. ఇళ్లన్నీ కూలిపోవడంతో ప్రజలందరూ ఊరు వదిలి వెళ్లిపోయారు. అక్కడికి కొన్ని ఎలుకలు వచ్చి ఇక్కడ స్వేచ్ఛగా బతకచ్చు అని రామాపురంలో స్థిరపడిపోయాయి. మనుషుల బెడద లేకపోవడంతో కొన్ని రోజుల్లోనే ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఓసారి ఊరి పక్కనే ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విరవిల్లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు రామాపురం వైపు వచ్చింది. ఏనుగులు రామాపురంలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా అక్కడ దారిలో ఉన్న ఎన్నో ఎలుకలు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకరాజు ఏనుగుల దగ్గరకు వెళ్లి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా ఆప్తులు మిత్రులు మీ కాళ్ల కింద పడి నలిగిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు మాలో ఇంకా ఎందరు నలిగిపోతారో అని బెంగగా ఉంది. దయచేసి మీరు వేరే దారిలో తిరిగి అడవికి వెళ్ళండి. మేము కూడా మీకు ఏదో విధంగా సమయం వచ్చినప్పుడు సహాయపడతాం అని చెప్పింది. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుండి మాలాంటి పెద్ద జంతువులు ఏ సహాయమూ ఆశించవు అన్నాయి. ఏనుగులు అన్నమాట ప్రకారం వేరే మార్గంగా అడవి చేరుకున్నాయి. కొన్నాళ్ల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు ఆ ఏనుగులను ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్లతో కొరికి ఆ ఏనుగుల విడుదలకు సహాయం చేశాయి. ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదని అవి తెలుసుకున్నాయి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి.